ఇప్పటికే తిరుమల కొండపైన అనేక అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి, అనేక అపసవ్యాలు జరుగుతూ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచంలోనే చాలా గొప్ప పవిత్రమైనటువంటి దేవాలయం. అక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎంతో పవిత్రతతో ఉంటారు. కానీ కొండపైన ఈరోజు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వెలిసినాయి, అనేక రకాలైనటువంటి తినరాని వస్తువులు అక్కడ లభ్యమవుతా ఉన్నాయి. ఇక రేపు పొద్దున్నే నాన్ వెజ్ చికెన్ మటన్లు కూడా అక్కడ అమ్మినా మనం ఏం ఆశ్చర్యపడక్కర్లే. కనుక ఈరోజు యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు ఏదైతే చేశారో, ఆలయ ప్రాంగణాల్లో, ఆలయ పరిధిలో, ఆ యొక్క ప్రెమిసెస్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజిటేరియన్ ఉండకూడదు, చాలా స్ట్రిక్ట్ ఆర్డర్ పాస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే తిరుమల కొండపైన కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి అసాంఘికమైనటువంటి లేదా అపవిత్రమైనటువంటి విషయాలకు తావివ్వకూడదు, ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. శతాబ్దాల తర్వాత జరుగుతున్నటువంటి మహాకుంభమేళాలో ఎన్ని అపసవ్యాలు, ఎన్ని అపవిత్రతలను మనం ఈరోజు చూడాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో చాలా మంది సాధువులు వేషాలు వేసుకుని, చాలా మంది ముస్లింలు అక్కడ ఆ యొక్క కుంభమేళాలో పాల్గొని చికెన్లు మటన్లు వండుకొని తినేటటువంటి పరిస్థితి. అంటే వీళ్ళంతా కూడా చాలా కుట్రపూరితంగా హిందువుల యొక్క పవిత్రతను దెబ్బతీస్తూ, హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని కించపరిచే విధంగా వీళ్ళంతా చేస్తా ఉన్నారు. ఇది ఈ ప్రభుత్వాలు దీన్నేమి అడ్డుకునే పరిస్థితి కనిపించటం లేదు. కనుక హిందువులుగా మనమే తిరుగుబాటు చేయాలి, హిందువులుగా మనమే దీన్ని అడ్డుకొని తీరాలని నేను ఈ విధంగా ఈ సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా.